డోర్ తెచ్చుకోవచ్చు కదా, ఇంకా కొంచెం మనిషి బాగా కనిపిస్తారు. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను లైఫ్ అండ్ వ్లాగ్స్. సో ఇప్పుడు నేను వచ్చేసి మా ఫ్రెండ్స్ మెహందీ పెట్టుకుంటున్నారు, అదే చూపిద్దామని వ్లాగ్ తీస్తున్నా. పీజీలో ఎలా ఉంటుంది అని. వెయిట్ 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 అగో, ఇంకా ఫేస్ చూపిలేదు. హియర్ ఈస్ చూపి 2 చేతులు. అండ్ గమ్య లావణ్య ఇంకా పెట్టలే, లావణ్య పెడుతుంది. షీ సాక్రిఫైజెస్ హర్ రైట్ హ్యాండ్. ఎందుకంటే ఆల్రెడీ సో ఇంకా ఆకు అండ్ హియర్ ఈస్ సురేఖ అండ్ అనిత. హై ఇంకా యా, షీఈస్ వర్కింగ్ అండ్ దే ఆర్ బోత్ ఆర్ వర్కహాలిక్ పర్సన్స్. సో ఇప్పుడు వాళ్ళకి కూడా ఇప్పుడు ఆకు పెడతాం, అది నేను తర్వాత షూట్ చేస్తా. వైరే నేను నైట్ పెట్టుకుంటా, నేను ఇంకా పెట్టుకోలే. షబు భలే కనిపిస్తుంది, నీకు వీడియో చూపిస్తా. బాగుంది. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను కొత్తగా ఏదైనా వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇప్పుడు మేమైతే కల్పన రెస్టారెంట్ అని కొత్తగా స్టార్ట్ చేశారనమాట, ఇక్కడ మార్తాలిలో ఆపోజిట్ టు కేఎల్ఎం అండ్ ఉడిపి పైన ఉంటుంది. అక్కడ అంటే ఇంకా తిరుపతికి వెళ్తున్నాం కదా అండ్ మళ్ళీ శ్రావణ మాసం అవన్నీ స్టార్ట్ అయిపోతాయని చెప్పనేసి. అండ్ కల్పన రెస్టారెంట్లో అక్కడ ఆఫర్స్ ఉన్నాయి, అంటే 299కి 2 బిర్యానీస్ అనమాట. ఇంకా చికెన్ తినేసి మా వాళ్ళు కూడా హ్యాపీ అయిపోయారు. సో నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ట్రైన్ 8K ఉండింది. ఇది ఓన్లీ గర్ల్స్ ట్రిప్ అనమాట. సో మేము బాయ్స్ని ఎవరిని పిలవలేదు. మార్నింగ్ 8K ట్రైన్ ఉండే. సో మార్నింగే 6K లేచి రెడీ అయిపోయి స్నానాలు చేసి ఇక్కడ నుంచి కేఆర్పురం వెళ్ళేసరికి సరిపోయింది. ట్రైన్ మేము వెళ్ళిన ఒక 20-30 మినిట్స్కి ట్రైన్ వచ్చింది. సో ఇంకా ట్రైన్ రాగానే మేమైతే వెళ్ళిపోయాం. అంటే అది స్లీపర్ ట్రైన్ కాదు, మొత్తం జనరల్ లానే ఉంటుంది. బట్ మేమైతే సీట్స్ బుక్ చేసుకున్నాం. నియర్లీ 5 to 6 అవర్స్ జర్నీ కదా, మరి ఇబ్బంది పడకూడదు అని చెప్పనేసి సీట్స్ బుక్ చేసుకొని అప్పటికప్పుడు అనుకొని వెళ్ళిపోయాం. యాక్చువల్లీ ప్లాన్ అయితే 1 month బ్యాక్ నుంచే ఉండే, బట్ ఎవరు దాని గురించి ఏం మాట్లాడలేదు. బట్ 1 fine డే ఇంకా సరే ఇంక ఇది అవ్వదని చెప్పనేసి అందరం కూర్చొని మాట్లాడుకొని టికెట్స్ బుక్ చేసుకొని మేమైతే తిరుమలకి వెళ్ళినాం. మనం తిరుమల అనగానే లైక్ ఇంకా ఫోన్లో మొత్తం రీల్స్, ఇంకా గూగుల్ మొత్తం వినేసి రీల్స్ ఎప్పుడు చూసినా ఇంకా అవే పంపిస్తూ ఉంటారు కదా. సరే అని చెప్పని వచ్చి, అంటే రీల్స్ వచ్చిన వాటి ప్రకారం చూస్తుంటే ఫుల్ జనాలు ఉన్నారు. దర్శనం కూడా 10 hours పట్టేలా ఉంది, 10 to 15 hours పట్టేలా ఉంది అని భయపెట్టించారనమాట లైక్ రీల్స్. సో మేమైతే ఇంకా డిసైడ్ అయ్యాం, ఏదైతే అదేందిలే వెళ్దాము, సరే ఎన్ని అవర్స్ అయినా పర్లేదు, బట్ మనమైతే తిరుమలకి వెళ్ళి దేవుని దర్శనం చేసుకోవాలి అని గట్టిగా ఫిక్స్ అయినాం అనమాట. సో మాకైతే చాలా సర్ప్రైజ్లు, ట్విస్ట్లు అన్నీ చాలా ఎదురయ్యాయి. ముందు మీరు అన్నీ చూస్తారు, ఖచ్చితంగా చూపిస్తాను నేను బ్లాగ్లో మీకు. పిల్ల సురేఖ చూపించట్లా, అందరూ చూసుకుంటున్నాం. ఇక్కడ గోరింటాకు సెషన్ నడుస్తుంది, ఎవరిది బాగుంది ఎవరిది బాగాలేదు అని చెప్పి. యాక్చువల్గా మేము అలా అంతా రౌండ్గా పెట్టి ఫోటో తీసుకుందాం అని చెప్పి తీసినాము. అండ్ మా ఫ్రెండ్ వచ్చి నేరేడుపళ్ళు తెచ్చిచ్చుంటే అవి ట్రైన్లో తిందాంలే అని చెప్పి ఇంకా అవి తెచ్చుకొని తింటున్నాము. ఆకలి వేస్తుంది కదా, మార్నింగ్ 8K అంటే టిఫిన్ తినలేదు, ఏం తినలేదు, అలాగే ఎక్కినాము. సో ఇంకా బాగా ఆకలేస్తుంది, సర్లే అని చెప్పి మేము IRCTCలో ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాం. టిఫిన్స్ ఒక మంచి రెస్టారెంట్ నుంచి మినీ బ్రేక్ఫాస్ట్ అని ఉంటే అవి ఆర్డర్ చేసుకున్నాం. బట్ అదేంటంటే వెంటనే రాదు మనకి, అంటే ఒక 2-3 స్టేషన్స్ తర్వాత అట్లా వస్తుంది. మాకు నియర్లీ 1 hour తర్వాత ఫుడ్ మాకు డెలివర్ చేశారనమాట. మేము ఫుడ్ ఒక 9K ఆర్డర్ చేసి వాళ్ళు 10:10కి అట్లా తెచ్చిచ్చారు. ఇంకా బాగా ఆకలి వేస్తుంటే బొరుగులు తిని మంచిగా మాట్లాడుకుంటూ ఉంటే బయట లొకేషన్స్ చాలా బాగా కనిపించాయి. ఇంకా వాటిలన్నిటిని చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉండేలోపు మాకు ఫుడ్ అయితే వచ్చేసింది. లేనింగా ఫైనలీ గాట్ అవర్ టిఫిన్స్.
వచ్చే డెలివరీ బాయ్ నంబర్ సీట్ నంబర్ 96. అంటే వాళ్ళే డెలివర్ చేశారనమాట. ట్రైన్లోకి తెచ్చిస్తారు మన సీట్ నెంబర్స్ చూసి అండ్ బర్త్ చూసి. వాళ్ళకి నిద్ర లేదు, నైట్ షిఫ్ట్ చేశారు. సో ఫుల్గా నిద్రలో మునిగిపోయినారు. ఇంకా మేమైతే ఫుడ్ ఓపెన్ చేసి తిందామని చెప్పి తీసినాం. 3 మినీ బ్రేక్ఫాస్ట్లో ఆర్డర్ పెట్టాం. ఒక మసాలా దోశ, ఒక పొంగల్ అండ్ ఒక పూరి వడ ఇచ్చారు. ఇంతకు ముందే తిన్నాం కదా, తిన్నది అరిగేదాకా ఇంకా అంతాక్షరి స్టార్ట్ చేసినాం అనమాట. నియర్లీ 1 అవర్ అట్లా పోయింది. ఇంకా తర్వాత సాంగ్స్ దొరకలేదు మాకి, అంటే వచ్చిన సాంగ్సే వస్తున్నాయి, ఇంకా ఏం రావట్లేదు, గుర్తు రావట్లేదు అని చెప్పనేసి స్టాప్ చేసేసాం. అందులోకి మళ్ళీ పాల్కోవా వచ్చిందనమాట. సరే ఒకసారి ఇటు సైడ్ ఎలా ఉంటుందో పాల్కోవా అని చెప్పి ట్రై చేద్దామని ట్రై చేసినాం. ఓకే ఎక్కువ స్వీట్ లేదు. ఇక్కడ వచ్చేసి కొండ అనేది కన్ఫ్యూజ్ అయినాము. లైక్ అంటే దేవుడి ఫేస్ లాగా కనిపిస్తుంది ఆ 7 కొండలు అని తెలుసు కదా మనకి. సరే ఆ కొండ ఇదా కాదా అని వీడియో తీసినాం. ఫస్ట్ ఒక కొండ తీసినాం కానీ అది అనిపించలేదు. ఇదైతే కరెక్ట్ పర్ఫెక్ట్గా అనిపించింది, అందుకే వీడియో తీసినాను. చాలా బాగుంది కదా, నాకు ఇది చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మేమైతే తిరుపతికి అయితే రీచ్ అయిపోయినాం. ఇంకా లగేజ్ తీసుకొని టికెట్స్ కోసం వెళ్ళాలి. అవి సర్వదర్శనం టికెట్స్ ఉంటాయి కదా, వాటి కోసం వెళ్ళాలి. లైక్ మామూలుగా అయితే 3 మంత్స్ బుక్ చేసుకొని విఐపి ద్వారా వెళ్ళొచ్చు. మనకు అంతా మేము ప్లానింగ్ చేయలేదు. సో ఇంకా సర్వదర్శనం టికెట్స్ తీసుకొని వెళ్ళిపోదాంలే అని అనుకున్నాం. ఇంకా ట్రైన్ దిగగానే మేమైతే ఇంకా లైక్ ఉరుకులు పరుగుల మీద విష్ణు నివాసంకి వెళ్ళిపోయినాం. ఏ మాట కామాటే మాకైతే 6 అవర్స్ ఎలా గడిచిపోయిందో తెలీదు. కాసేపు నిద్రపోయినాం, కాసేపు అంతాక్షరి ఆడుకున్నాం, కాసేపు మాట్లాడుకున్నాం. ఇంకా బాగా అంటే సాఫీగా జర్నీ అయితే అయిపోయింది. ఇంకా ఫైనల్గా ఇంకా దిగాలి తిరుపతిలో. యాక్చువల్గా స్టార్టింగ్ ట్రైన్ ఎక్కేటప్పుడే మా శబ్నం చెప్పులు అనేవి ఒక చెప్పు పోయింది. లైక్ అంటే ఎక్కేటప్పుడు అది బై మిస్టేక్ ఎలానో కింద జారి పడిపోయింది. ఒక చెప్పు ఉండింది, అది కూడా అక్కడే వదిలేసి వచ్చింది. ఇక్కడ నుంచి మాకు ట్విస్ట్లు జలకులు అన్నీ స్టార్ట్ అవుతాయి. తప్పకుండా ఎండ్ వరకు చూడండి ఎలా ఉంటుంది ఏం ట్విస్ట్లు అనేది. మాకైతే చాలా భయం వేసింది, లైక్ టికెట్స్ దొరుకుతాయా లేదా అని చెప్పనేసి. ఎందుకు అంటున్నానా ఈ మాట అనేది మీరు నెక్స్ట్ చూడొచ్చు. ఉరుకులు పరుగులు కాదు ఉరుకుతాను అసలు కదా. డిసప్పాయింటెడ్ గైస్. జనాలు చూస్తే ఫుల్ ఉన్నారు. అది రూమ్స్ రా. యాక్చువల్గా మాకైతే తెలీదు, లైక్ టికెట్స్ విష్ణు నివాసంలో ఇస్తారని తెలుసు కానీ లైక్ ఎక్కడ ఇస్తారో అనేది ఎగ్జాక్ట్గా తెలీదు. సో అక్కడ అడిగితే వాళ్ళు బయట ఇస్తున్నారు, బయట పెద్ద క్యూ ఉంటుంది, అక్కడికి వెళ్ళండి అన్నారు. సరే ఓకే, నార్మల్ లైన్ అంటే 1 లైన్ క్యూ ఉంటుంది అనుకున్నాం కానీ మరి ఇంత పెద్ద క్యూ ఉంటుంది అనుకోలేదు. బాబోయ్ ఉక్క మామూలుగా లేదు. చూడండి చూస్తున్నారు కదా, ఇన్ని క్యూస్ ఉన్నాయి. ఇన్ని క్యూస్ దాటుకొని విష్ణు నివాసం చుట్టూ వేసుకొని లోపలికి వెళ్ళి తీసుకున్నాను టికెట్స్. ఆ లోపే వర్షం స్టార్ట్ అయిపోయింది. ఎట్లయితే ఇప్పుడు ఏం చేయలేం. లావణ్య వాన వస్తుంది, ఎంజాయ్ చేయి. జస్ట్ 5 నిమిషాలు తడిచిపోయినాం ఫ్రెండ్, తడిచిపోయినాం. లావణ్య అనిత ఫుల్ వర్షం పడింది. నా వానలోని 2 అవర్స్ నిలబడుకొని మేము టికెట్స్ అయితే తీసుకున్నాం. లిటరలీ 2 అవర్స్ మాకైతే ఎంత బాధ అవుతుందో, దొరుకుతాయో లేదు అంటే మధ్యలో అనౌన్స్మెంట్ చేశారనమాట, లైక్ టికెట్స్ ఉండవు, ఇన్నే ఉన్నాయి, అయిపోయాయి.
మిగిలిన వాళ్ళు వెళ్ళిపోవచ్చు అని చెప్పనేసి ఏమైందనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్.